ఓకే. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అవర్ ఫ్యామిలీ అప్డేట్స్ ఏవైతే ఉందో అది మనము తెలుసుకుందాం. సో, ఈ మీటింగ్ జస్ట్ 2 డేస్ కింద జరిగిందండి. సో, 1 డిసెంబర్ 2024 మిడ్‌నైట్ ఆహ్, ఇండియా టైమ్ అరౌండ్ 2:30 ఏఎంకి జరిగింది. అంటే ఆఫ్‌కోర్స్ మనకి డిసెంబర్ 2 ఎర్లీ మార్నింగ్ 2:30 ఏఎంకి ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది. ఓకే. సో, దీనిలో అప్డేట్స్ ఏంది అనేది మనము ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఇక్కడ ఇది క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి, సో, ఇక్కడ మనకి డిస్క్లైమర్ అనేది ఉంటది. సో, ఈ డిస్క్లైమర్ అనేది మీరు జాగ్రత్తగా చదువుకోండి. సో, ఇక్కడ అన్నీ చాలా క్లియర్‌గా ఇచ్చినాము. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్, హై రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్, రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్, నో గ్యారంటీస్ డ్యూ టు డిలిజెన్స్, సెక్యూరిటీ రిస్క్, టాక్స్ సింప్లిఫికేషన్స్, నో లయబిలిటీ అక్నాలెడ్జ్‌మెంట్. సో, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా మీరు చదువుకొని మీకు నచ్చితే మీరు ఇన్వెస్ట్ జేయొచ్చు. లేదంటే మానేయొచ్చు. సో, మిమ్మల్ని ఎవరు గూడా ఫోర్స్ జేయట్లేదండి. సో, ఆల్రెడీ ఇక్కడ డిస్క్లైమర్‌లో చాలా క్లియర్‌గా జెప్పినాము. మీరేం చిన్న పిల్లలు గాదు. దయజేసి అర్థం జేసుకోండి. ఓకే. రైట్. ఆహ్, సో, ఇక్కడ మనకు అప్డేట్స్ ఏంది? సో, అప్డేట్స్ ఏంది అంటే, సో, ఆల్రెడీ మనకి ఆల్‌మోస్ట్ మోర్ దెన్ 1 ½ ఇయర్ నుంచి చానా మెంబర్స్ మనకి వెయిట్ జేస్తున్నారు. సో, ఎప్పుడు లాంచింగ్ అని జెప్పి. అయితే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి చెప్పిన విషయం ఏంది అంటే, సో, ఈ యొక్క ఆహ్, ఫ్యామిలీ టోకెన్ ఏదైతే ఉందో మళ్ళీ ఫ్రెష్‌గా 19థ్ డిసెంబర్ గానీ, లేదంటే 24థ్ డిసెంబర్ గానీ, లేదంటే 31 డిసెంబర్ 2024 లోపు ఈ యొక్క లిస్టింగ్ అనేది జరుగుతదండి. ఓకే. సో, ఈ అప్డేట్స్ అన్నీ గూడా మన అవర్ ఫ్యామిలీ కంపెనీ సీఈఓ ఏదైతే నెబోషా కాటిక్ అనే పర్సన్ ఉన్నాడో, ఆ పర్సన్ మనకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జరుగుతాయా? జరిగాయా? అనేది కాసేపు పక్కన పెట్టండి. సో, ఆయన మనకేం జెప్పిండో అప్డేట్స్ అనేది మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. సో, రైట్. సో, లిస్టింగ్ ప్రాసెస్ అనేది మనకి 3 డేట్లు ఇచ్చిండు. 19థ్ డిసెంబర్ 2024 ఆర్ 24థ్ డిసెంబర్ 2024 ఆర్ 31 డిసెంబర్ 2024 లోపు లిస్టింగ్ అవ్వడానికి అవకాశం ఉందని మనకు ఆయన జెప్పడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంది అంటే సో, ఫైనల్ డేట్ డిపెండ్స్ అపాన్ ద సిస్టమ్ టెస్టింగ్ అండ్ ఐటీ సెక్టర్ ప్రోగ్రెస్. ఓకే. సో, ఈ ప్రాసెస్‌లో మనకి రకరకాల ఇబ్బందులు ఏమైనా ఉంటే గనుక సో, కొద్దిగా డేట్ అనేది అటు ఇటు జరుగుతది. సో, అందుకని జెప్పి మనకి 3 డేట్లు జరిగింది. సరే ఏది ఏమైనా గూడా ఈ యొక్క 2024 డిసెంబర్ 31 లోపు క్రిప్టో ఫ్యామిలీ టోకెన్ లిస్ట్ కావడానికి అవకాశం ఉందని జెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం ఏందంటే, మనకు ఈ ప్రాసెస్‌లో మనకు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ సండే మనకి అప్డేట్స్ చెప్తామని జెప్పి ఆయన గూగుల్ మీట్ ద్వారా అప్డేట్స్ చెప్తామని జెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. సో, కాబట్టి సో, మనకి అప్డేట్స్‌కి ఇబ్బందేం లేదు. సో, ఎవ్రీ సండే గూగుల్ మీట్ ద్వారా సో, మనకి లిస్ట్ అయ్యే ప్రాసెస్ ఎక్కడి వరకొచ్చింది, ఎంతవరకు వచ్చిందనేది సో, మనకి టైమ్ టు టైమ్ అనేది వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తామని జెప్పి చెప్పడం జరిగింది. తర్వాత డైలీ పేఔట్ లిమిట్ అని జెప్పి ఇదిక్కడ మనకొక విషయం జెప్పడం జరిగింది. ఏంటిది డైలీ పేఔట్ లిమిట్ అంటే, సో, ఒకసారి లిస్ట్ అయిన తర్వాత సో, మనకి ప్రతిరోజు 3333 డాలర్స్ వర్త్ ఫ్యామిలీ టోకెన్స్ మనం తీసుకోవచ్చని జెప్పి ఒక మాట జెప్పడం జరిగిందండి. సో, డైలీ ఎంత లిమిట్ 3333 వర్త్ ఫ్యామిలీ టోకెన్స్ సో, మనం సెల్ జేసుకోవచ్చని జెప్పి జెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇది 2 రకాలుగా ఉంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని జెప్పి. సో, ఆప్షన్ 1 ఏంది ట్రాన్స్‌ఫర్ టు ద లోబ్‌స్టార్ వాలెట్, సెల్ ఓపెన్ మార్కెట్. సో, మీరు $3333 వర్త్ సో, ఫ్యామిలీ టోకెన్స్‌ని మీరు మీ యొక్క లోబ్‌స్టార్ వాలెట్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ జేసుకొని, అక్కడి నుంచి మీరు ఓపెన్ మార్కెట్‌ల మీరు అమ్ముకోవచ్చు అని జెప్పి జెప్పడం జరిగింది. ఆఫ్‌కోర్స్ మనకిక్కడ ఒక కండిషన్ ఉంది గదా! సో, పెనాల్టీ ఫీజ్ పడతదని జెప్పి సో, ఆ పెనాల్టీ ఫీజ్ అనేది మీరు కొద్దిగా జూసుకోండి. సో, ఇది మీరొకసారి ఈ పెనాల్టీ ఫీజ్ అనే దాని గురించి మళ్ళీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన బేసిక్ ప్రెజెంటేషను క్రిప్టో ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ బేసిక్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, ఆ ప్రెజెంటేషన్ మీకు జూస్తే అక్కడ పెనాల్టీ గురించి మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతది. ఓకే. సో, ఇక్కడ పెనాల్టీ గురించి మనం జెప్పట్లేదు. సో, ఎందుకంటే అది జెప్తే మళ్ళీ లెంత్ ఎక్కువైతది కాబట్టి. తర్వాత రెండోది సో, ఆప్షన్ 2 ఏంది? సో, ఆప్షన్ 2 ఏంది అంటే యూజ్ ద ప్రొవైడెడ్ సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ టోకెన్స్ టు ద సెంట్రల్ ఎక్స్‌చేంజ్. సో, ఇక్కడ వాళ్ళు మనకి ఇదొక సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ జేస్తారంట. సో, అందులో మనం టోకెన్స్ అప్‌లోడ్ జేసుకొని సో, మనం సెంట్రల్ ఎక్స్‌చేంజ్ ద్వారా మనం అమ్మొచ్చు, రిసీవ్ జేసుకోవచ్చు అని జెప్పి జెప్తున్నాడు. సో, అది లింక్డ్ బ్యాంక్ అకౌంట్. సో, ఇక్కడ దానికి ఈ యొక్క ఏదైతే ఆ సిస్టమ్ ఉందో వాళ్ళు ప్రొవైడ్ జేసే సాఫ్ట్‌వేర్ సో, దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటదంట. ఆ తర్వాత ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫండ్స్ అన్నీ మనకి వీసా కంపాటబుల్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతదంట. ఆ కార్డ్ ద్వారా మనము తీసుకోవచ్చని జెప్పి జెప్తున్నారు. ఇక్కడ మనకి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి మీరు
లోబ్స్టర్ వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అక్కడి నుంచి ఓపెన్ మార్కెట్‌లో మీకు నచ్చిన ఎక్స్‌చేంజ్‌లా మీరు దాన్ని అమ్మేసుకోవచ్చు. లేదంటే గనుక వాళ్ళు సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేశారంటే ఆ సాఫ్ట్‌వేర్ సెంట్రల్ ఎక్స్‌చేంజ్ ద్వారా బై అండ్ సెల్ చేసుకోవచ్చు. తర్వాత దానికి ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటది. సో, అక్కడ వీసా కంపాటబుల్ కార్డ్ అనేది ఉంటది. సో, ఆ కార్డ్ ద్వారా మనం ఈ యొక్క డబ్బులు విత్‌డ్రా చేసుకునే ప్రొసీజర్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో, ఏంటిది ఎట్లా అని మీరు క్లియర్ చానా డీటెయిల్స్ అంటే ఇంకా చాలా డెప్త్‌లకి పోకండి. జస్ట్ ఇది ఔట్‌లైన్ తెలుసుకోండి మీరు. ఓకే. సో, అది ఏంది, ఎట్లా అనేది మనకి టైమ్ టు టైమ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సో, దాన్ని బట్టి మనము ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. సో, ఇప్పటికైతే మనకు అదే అప్డేటు. తర్వాత ఫ్యామిలీ టోకెన్ యూసేజ్ వీసా కంపాటబుల్ కార్డ్ అలో వరల్డ్ వైడ్ పేమెంట్ వెనెవర్ వీసా ఈస్ యాక్సెప్టెడ్. సో, ఈ యొక్క పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకు ఒక వీసా కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి అన్నారు. ఆ కార్డ్ ఏం ఫ్రీ కాదు. సో, దాన్ని మనం పర్చేజ్ చేయాల్సి ఉంటది. అయితే సో, సో, మనకి ఏవైతే గ్లోబల్ కరెన్సీస్, టాప్ కరెన్సీస్ ఉన్నాయో, యూఎస్ డాలర్ గావచ్చు, బ్రిటిష్ పౌండ్ గావచ్చు, యూరో గావచ్చు, ఆహ్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హం గావచ్చు. సో, ఇట్లాంటి టాప్ మోస్ట్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్లోబల్ కరెన్సీస్ ఈ యొక్క గ్లోబల్ కరెన్సీస్‌కి మనకి ఈ వీసా కార్డ్ అనేది యాక్సెప్ట్ జేయడము జరుగుతది. రైట్? అయితే ఈ కార్డ్స్‌ల మనకి ఎన్ని రకాలున్నాయనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ జేయడం జరిగింది. మనకి 3 రకాల కార్డ్స్ ఉంటాయంట. అవి 3 డెబిట్ కార్డ్స్, తర్వాత అందులో ఒకటి క్రెడిట్ కార్డ్ అంట. సో, 3 డెబిట్ కార్డ్స్ ఏంది? కార్డ్ 1. సో, ఇక్కడ $3000 వర్త్ ఫ్యామిలీ టోకెన్స్ మనము విత్‌డ్రా జేసుకోవచ్చు. మంత్లీ లిమిట్ ఎంత అంటే $2,20,000 లిమిట్ అంట. అది కార్డ్ నంబర్ 2 వచ్చేసి $9,000 వర్త్ ఫ్యామిలీ టోకెన్స్ మనం విత్‌డ్రా జేసుకోవచ్చు. మంత్లీ లిమిట్ ఎంత అంటే $2,00,000. సో, కార్డ్ నంబర్ 3 ఎంత అంటే $15,000 వర్త్ ఫ్యామిలీ టోకెన్స్, దానికి నో లిమిట్ అంట. ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంది అంటే సో, నాకు తెలిసి కార్డ్ వచ్చేసి మీరు $3,000 తోటి పర్చేజ్ చేయాల్సి ఉంటది. లేదంటే $9,000 కార్డ్ వాల్యూ. ఇంకోటి $15,000 వర్త్ కార్డ్ వాల్యూ అండి. ఓకే. సో, మీరు $3,000 అయితే గనుక 2,20,000. సో, $9,000 అయితే $2,00,000. సో, $15,000 అయితే గనక మేబీ దీనికి నో లిమిట్. సో, ఇట్లా ఏదో కండిషన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇంకా మనకు డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు ఫర్దర్‌గా ప్రొవైడ్ చేశారు. సో, మన దగ్గర ఉన్న డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి ఇవే. సో, మనం ఇవన్నీ గూడా వీడియో నుంచి తీసుకోవడం జరిగింది. మేబీ ఇక్కడ చిన్న చిన్న తప్పులుంటే ఉండవచ్చు. ఓకే. రైట్. సో, క్రెడిట్ కార్డ్. సో, ఇక్కడ మనకొక క్రెడిట్ కార్డ్ ఇవ్వడం జరిగింది. సో, ఈ క్రెడిట్ కార్డ్ ఏంది అంటే $1,00,000 వర్త్ ఆఫ్ ఫ్యామిలీ టోకెన్స్ అంట. సో, ఇది నో లిమిట్ యూజర్ స్పెండ్ ఫ్రీలీ అండ్ రీపే ఫ్యామిలీ టోకెన్స్ బై ద మంత్ ఎండ్ అంట. సో, ఈ ప్రొసీజర్ ఏంది, ఎట్లా అనేది నాకైతే తెలవదండి. సో, డియర్ ఫ్రెండ్స్, సో, ఇక్కడ మనకు వాళ్ళు ఆ వీడియోలో ఏం చెప్పిరో మనము ఔట్‌లైన్ మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో, ఇంకా డెప్త్‌కెళ్ళి ఇదేంది, అదేంది అని ఇట్లాంటి పిచ్చి డిస్కషన్‌లు పెట్టుకోకండి. జస్ట్ వాళ్ళు ఏం చెప్పిర్రో తెలుసుకోండి. రైట్? తర్వాత నెక్స్ట్. సో, ఇక్కడ మనకి కార్డ్ టైప్స్, లిమిట్స్ ఇక్కడ ఇచ్చేసిర్రు. ఒక వ్యక్తి మీరు నంబర్ ఆఫ్ కార్డ్స్ మీరు పర్చేజ్ జేసుకోవచ్చు. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ గూడా పర్చేజ్ జేయొచ్చంట. సో, ఇక్కడ ఒకటే కార్డ్ కొనాలి అని జెప్పి అట్లాంటిదేం లేదు. సో, యూజర్స్ కెన్ బై మోర్ దెన్ 1 కార్డ్ సింగిల్ అకౌంట్. కార్డ్స్ కెన్ బి అలొకేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ఎనీవన్ ఎల్స్. ఓకే. తర్వాత టాప్ అప్ కార్డ్స్. సో, ఇక్కడ మీరు మీ కార్డ్‌ని ఏదైతుందో దాన్ని మీ బ్యాక్ ఆఫీస్‌కి వెళ్లి అక్కడ నుంచి టాపప్ గూడా జేసుకోవచ్చని జెప్పి జెప్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ టైప్స్ ఆఫ్ నంబర్స్. సో, ఇక్కడ మల్టిపుల్ కార్డ్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ మేనేజ్ దెమ్ సేమ్ అకౌంట్. సో, ఇవన్నీ గూడా మనకి ప్రస్తుతానికైతే అవసరం లేదు. బట్ ఎనీవే కార్డ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాక్ ఆఫీస్ ఇంటిగ్రేషన్. ఇది ఇక్కడ మీరు తీసుకున్న క్రెడిట్ కార్డ్ గావచ్చు, డెబిట్ కార్డ్ గావచ్చు. సో, అవన్నీ గూడా మీ యొక్క అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి లింక్ అయి ఉంటది. సో, కాబట్టి అక్కడి నుంచి మీరు ఫండ్స్‌ని మీరు లోడ్ జేసుకోవచ్చండి. ఓకే. తర్వాత నెక్స్ట్. సో, మనకి ఫిబ్రవరి 2025ల మనకి సామ్‌సంగ్ గెలాక్సీ S24 స్మార్ట్ ఫోన్ అనేది ఒకటి లాంచ్ అయితదంట. మరి స్మార్ట్ ఫోన్ ఎందుకు లాంచ్ అయితంది? మరి దీని సంగతేందనేది నాకైతే తెలవదు. సో, ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చిర్రు. సో, ఇది ఎప్పుడు లాంచ్ అయితది? ఫిబ్రవరి 2025లో లాంచ్ అయితదంట. తర్వాత ఇది ఇంకొక విషయం ఏందంటే దీన్ని అన్‌హ్యాకబుల్ ఫోన్ అంట. దీన్ని ఎవరు గూడా హ్యాక్ జేయలేరంట. ఇది పేటెంటెడ్ ఫోన్ అంట. ఇది ఆయన చాలా ఒక పెద్ద ఎక్స్‌పర్ట్, సైబర్ ఎక్స్‌పర్ట్ ఈ ఫోన్‌ని డిజైన్ జేయడం జరిగిందంట. సో, ఇందులో ప్రీ ఇన్‌స్టాల్డ్ అప్లికేషన్స్, ఫ్యామిలీ టోకెన్ అండ్ క్రిప్టో యూజ్ ఉంటదంట. సో, ఇందులో మనకి మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్ ఇట్లాంటి ఏవైతే వాలెట్స్ ఉన్నాయో అవన్నీ ఇన్‌బిల్ట్ యాప్స్ వస్తాయంట. ఖచ్చితంగా ఈ ఫోన్‌ని మాత్రం ఎవడు హ్యాక్ జేయలేదంట. అన్‌హ్యాకబుల్ క్రిప్టో కంపాటబుల్ ఫోన్ అంట. తర్వాత వర్చువల్ కార్డ్స్ అండ్ వాలెట్స్ ఇంటిగ్రేట్ జేసి ఉంటదంట. తర్వాత నెక్స్ట్ $99 ఫర్ ద ఫోన్ అంట. ఫోన్‌కి $99 కట్టాలంట. అయితే దీని యూసేజ్‌కొచ్చి ఎవ్రీ మంత్ $9 పే చేయాలంట. అర్థమైందా? సో, ఇక్కడ ఎవ్రీ మంత్ $9 యూసేజ్ అంటే ఇక్కడ మీకు ఆల్‌మోస్ట్ $10 అనుకుందాం. అంటే దాదాపు
ఆహ్, ఆ! సో, $108 సంవత్సరానికి పే చేయాల్సి ఉంటది. ఓకేనా? అంటే మొత్తం $9 చొప్పున పర్ మంత్ అంటే సంవత్సరానికి $108 అయితది. $99 ఫోన్ కాస్ట్ అంట. ఓకే. సో, కంపారబుల్ టు ద బెటర్ దెన్ సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రానంట. సో, దానికంటే బావుంటదంట. మరి ఇది సామ్‌సంగ్ ఫోను మరి ఇందులో స్పెసిఫిక్ మోడల్ ఏందనేది మనకైతే తెలవదు. సో, దానికంటే బావుంటదని చెప్తున్నారు. చూద్దాం. ఓకే. సో, ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కొనుక్కోవచ్చు. ఎట్లా అనేది. తర్వాత ఇక్కడ ఒక కార్ ప్రోగ్రామ్ అనేది గూడా మనకు అనౌన్స్ చేషిర్రు. ఈ కార్ ప్రోగ్రాము ఇది దీనికి ఎట్లా క్వాలిఫై గావాలి ఏంది అనేది మరి ప్రస్తుతానికైతే మనకైతే తెలవదు. ఇందులో మీరు రకరకాల కార్స్ తీసుకోవచ్చంట. ఆడి కారు, BMW, మెర్సిడెస్ అండ్ రోల్స్ రాయ్స్ గూడా తీసుకోవచ్చంట. మరి ఈ అప్‌డేట్స్ చూస్తా ఉంటే మరి నిజంగా మైండ్ బ్లోయింగు. బట్ ఇప్పటివరకైతే వాళ్ళు చెప్పిందైతే ఏం జేయలేదు. బట్ ఎనీవే నో ప్రాబ్లమ్. సో, మై డియర్ ఫ్రెండ్స్ మనకి ఫ్యూచర్ ఈస్ బ్రైట్ ఆలోచిద్దాం. సో, ఇన్సెంటివ్. సో, మెంబర్స్ కెన్ యూజ్ ద బ్రాండెడ్ కార్స్ టు షోకేస్ సక్సెస్ అండ్ అడిషనల్ ఇన్‌కమ్. ఓకే. సో, మరి కారు ప్రోగ్రామ్ ఎట్లిస్తారు? ఏంది అనేది మనకైతే డీటెయిల్స్ ఇవ్వలేదు. సో, కార్ ప్రోగ్రామ్ అయితే ఒకటి అనౌన్స్ అయితే జేస్తారంట. సో, కాబట్టి ఇది చూద్దాం. సో, దీని సంగతి ఏందనేది. తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ ఏందంటే అవర్ ఫ్యామిలీ ఫిజికల్ ఈవెంట్స్ గూడా పెడతారంట. సో, ఇది నిజంగా ఈ టోటల్ అప్‌డేట్‌లో నాకైతే నచ్చిన పాయింట్ ఇదేనండి. ఎందుకంటే, సో, ఇప్పటివరకు చాలామంది మెంబర్స్ ఈ కంపెనీ మూత పడ్డది, వాడు పారిపోయిండు అని జెప్పి రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు జేస్తున్నారు. సో, అట్లాంటోళ్ళకు నిజంగా జెప్పాలంటే ఇది ఒక షాకింగ్ న్యూస్ ఇది. బ్రేకింగ్ న్యూస్ ఇది. సో, ఎందుకంటే ఎవ్రీ 4 మంత్స్‌కి ఫిజికల్ ఈవెంట్ కండక్ట్ జేస్తారంట. ఇది పర్పస్ ఎందుకు అంటే సో, నెట్వర్కింగ్, బిజినెస్ బిల్డింగ్, బ్రెయిన్ స్ట్రోమింగ్. సో, ఇది నిజంగా చాలా, చాలా, చాలా పెద్ద అప్‌డేట్ ఇది. నాకైతే ఇది ఇది గనక ఒక్క మీటింగ్ జరిగినా గూడా చాలా గ్రేట్ అండి. అంటే మన కంపెనీ ఈ యొక్క కంపెనీ మీద అవర్ ఫ్యామిలీ, క్రిప్టో ఫ్యామిలీ మీద ఎన్నైతే రూమర్స్ ఉన్నాయో, ఆ రూమర్స్ అన్నీ గూడా ఒక్క దెబ్బలో పోతది. ఒక్క ఈవెంట్ జరిగితే చాలు ఒక దెబ్బలో ఎళ్ళిపోతాయి. రైట్? తర్వాత నెక్స్ట్ స్పాన్సర్‌షిప్. కంపెనీ కవర్స్ ఆల్ ట్రావెల్ అండ్ అకామిడేషన్ ఎక్స్‌పెన్సెస్. సో, ఇది నిజంగా చాలా గ్రేట్ విషయం ఇది. సో, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మన మెంబర్స్ గూడా మరి అకామిడేషన్, ట్రావెల్ అవన్నీ గూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే ఇది మామూలు విషయం కాదు గదా! రైట్. తర్వాత నెక్స్ట్ ఫ్రాంచైజీ ఎక్స్‌పాన్షన్. సో, అవర్ ఫ్యామిలీ ఫ్రాంచైజీ ఏదైతే ఉందో, ఆ ఫ్రాంచైజీ అనేది ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు చాలా సార్లు తీసుకోవాలని జెప్పి అడగడం జరిగింది. బట్ ఇది నిజంగా చాలా మంచి విషయము. ఇది జనవరి 2025లో మనకి ఫ్రాంచైజీస్ అనేది జరుగుతదంట. ఆహ్ ఓకే. సో, తర్వాత నెక్స్టొచ్చేసి గ్లోబల్ ఓపెనింగ్. సో, కంపెనీస్ విల్ బి ఓపెన్డ్ వరల్డ్ వైడ్. సో, మనకి 2025 చాలా, 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 చాలా మనకి అప్‌డేట్స్ అనేది రాబోతున్నాయి. బట్ ఇది ఎంతవరకు అవన్నీ నిజంగా జరుగుతాయి అనేది మనము చూద్దాము. సో, ఫ్రాంచైజీ కాస్ట్ ఎవరైతే అవర్ ఫ్యామిలీ ఫ్రాంచైజీ తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళకి $10,000 నుంచి $1,00,000 వరకి వాళ్ళు డిపాజిట్ ఫీజ్ తీసుకోవడం జరుగుతుందంట. ఆ యొక్క కంట్రీ పాపులేషన్‌ని బట్టి, మార్కెట్ సైజ్‌ని బట్టి సో, అది వాళ్ళు డిపాజిట్ ఫీజ్ ఎంత అనేది వాళ్ళు చెప్పడం జరుగుతది. అయితే సో, ఈ మీటింగ్ ఆల్రెడీ మొన్న జరిగింది గాబట్టి సో, ఆ మీటింగు సో, మనకి సెకండ్, థర్డ్ గూడా మనకు అవకాశం ఇచ్చారు. సో, 48 అవర్స్‌ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ సో, ఈ యొక్క ఫ్రాంచైజీ తీసుకోవడానికి $699 కట్టాలని జెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఆఫ్‌కోర్స్ మనకి ఈరోజు థర్డ్ మిడ్‌నైట్ అయిపోతే మనకు టైమ్ అయిపోతది. సో, కాబట్టి మనకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పటికి లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి చాలా మంది వెయిట్ జేస్తున్నారు గాబట్టి, సో, ఇప్పుడు $699 బెట్టి మళ్ళీ మనం ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ జేసే ఉద్దేశ్యం ఉంటే మీరు పెట్టొచ్చు. సో, నేనైతే పెట్టలేదు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక సో, ఎవరైనా $699 పెట్టుకొని సో, ఫ్రాంచైజీ తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ నాకు తెలిసి ఎవరో తీసుకున్నట్టున్నారు. బట్ ఇండియా అనేది పెద్దది కాబట్టి నాకు తెలిసి చానా ఫ్రాంచైజీస్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. రైట్. జనరల్ నోట్స్. సో, ఇక్కడ మనకి సో, రెగ్యులర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెగ్యులర్ అప్డేట్స్, డెవలప్‌మెంట్స్ అన్నీ గూడా మనకు టెలిగ్రామ్ ద్వారా పంపిస్తామని జెప్పి జెప్తున్నారు. తర్వాత ఫ్రాంచైజీ కార్ ప్రోగ్రామ్స్ దీని యొక్క ఎయిమ్ ఏంది అంటే సో, మన యొక్క అవర్ ఫ్యామిలీ బిజినెస్‌ని డెవలప్ జేయడానికి, తర్వాత నెట్వర్క్‌ని గ్లోబల్‌గా విస్తరించడానికి సో, ఈ యొక్క కార్ ప్రోగ్రాము, ఫ్రాంచైజీ సిస్టమ్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ జేస్తున్నారు. బట్ ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ అయితది? సో, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ జేస్తారు అనేది ఇదే నాకైతే క్వెషన్ మార్కే. బట్ ఆఫ్‌కోర్స్ మీకు గూడా క్వెషన్ మార్కే. బట్ ఎనీవే చూద్దాం.
తర్వాత నెక్స్ట్ సో ఈ కంట్రీస్లో ఫ్రాంచైజీస్ ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది వాళ్ళు $699 కట్టి వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చు. సో కెనడా, యూఎస్ఏ, మెక్సికో ఇట్లా రకరకాల కంట్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడ చదువుకోండి. సో ఈ కంట్రీస్లో వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకున్నారంటే ఈవెన్ లాస్ట్కి ఇండియా. సో ఇది ఈ మీటింగ్ జరిగేటప్పుడే సమ్ ఎవరో పర్సన్, మరి ఎవరు తీసుకున్నారో తెలియదు, సమ్ ఎవరో పర్సన్ సో నేను పే చేస్తా అని చెప్పి సో ఆన్ లైవ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఆ మహానుభావుడు ఎవరో తెలుసుకుందాం తర్వాత. తర్వాత ఫైనాన్షియల్ స్ట్రక్చర్. ఓకే. అయితే సో మనకి ఇనీషియల్ డిపాజిట్, సో ఫ్రాంచైజీ పే డిపాజిట్ ద ఓన్లీ డైరెక్ట్ కాస్ట్ అదర్ ఎక్స్‌పెన్సెస్ ఆఫీస్ సెటప్ ఎంప్లాయీస్ కవర్డ్ బై ద కంపెనీ. అయితే ఫ్రాంచైజీ ఫీజు $699 మొన్న ఏదైతే వాళ్ళు చెప్పిరో అయిపోయిన తర్వాత ఆఫీస్ సెటప్, ఎంప్లాయీస్ కవర్డ్ బై కంపెనీ అవన్నీ కవర్ చేస్తదట. సో ఇవన్నీ జరుగుతాయా లేదా అనేది మనకి క్వెషన్ మార్క్ అండి. బట్ ఎనీవే సరదాగా తెలుసుకుందాం. తర్వాత మెయింటెనెన్స్ ఫీజు $10 ఏదైతే ఉందో ఈ $10 సో అది ఎట్లా షేరింగ్ జరుగుతదనేది వాళ్ళు జెప్పిర్రు. $5 డెవలపర్స్‌కెళ్తదట, $2 సిటీ ఫ్రాంచైజ్‌కి వెళ్తదట, $1 స్టేట్ ఫ్రాంచైజ్‌కెళ్తదట, $2 కంపెనీకి వెళ్తదట. ఓకే. సో ఇది మెయింటెనెన్స్ ఫీజు $10. వీఐపీ సపోర్ట్ ఫీ. సో ఇది $20 గదా, అది $10 ఆపరేషనల్ కాస్ట్ పోతదట, $7 కంపెనీకెళ్తదట, $2 సిటీ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి వస్తదంట, $1 స్టేట్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి దాంట్లో $1 అనేది వెళ్తదంట. ఓకే. తర్వాత అట్లనే ఫ్యామిలీ ఎన్ఎఫ్టీ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో $1 ఎవరైతే మెంబర్ ఉందో, స్పాన్సర్ చేసిన మెంబరు, ఆ మెంబర్‌కి $1 వెళ్తది. సో సిటీ ఫ్రాంచైజీకి $1 వెళ్తది. 0.5 50 సెంట్స్ స్టేట్ ఫ్రాంచైజీకి వెళ్తదట. అంటే $2.5 అంటే $24 $2.5 డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్తది. సో మిగిలింది సో ఆ ఎన్ఎఫ్టీ కాస్ట్‌కెళ్తది కావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లారిఫికేషన్ అండ్ అడ్జస్ట్‌మెంట్స్. ఆహ్, ఓకే. సో, ఇదైతే నాకు తెలవదండి ఇది. సో, క్లారిఫికేషన్, అడ్జస్ట్‌మెంట్స్ ఇది ఏంది అనేది. సో, మరి ఎక్కడైనా చిన్న పొరపాట్లుంటే వాళ్ళు సరి చేసుకుంటారు కావచ్చు. సో, ఈ స్లైడ్ అయితే మరి నాకు కరెక్ట్ అర్థం కాలేదు. తర్వాత క్యూబ్ నంబర్ 4 ఎన్ఎఫ్‌టి షేరింగ్ అంట. సో, క్యూబ్ నంబర్ 4 ఏదైతే ఉందో మనం గోల్డ్ ఎన్ఎఫ్‌టీస్, కార్ ఎన్ఎఫ్‌టీస్, అదర్ ఎన్ఎఫ్‌టీస్ కొనుక్కోవచ్చు అని చెప్పి మనం చెప్తున్నాం కదా. సో, దాని రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ ఏంది అంటే 15% ఎన్ఎఫ్‌టి వాల్యూ గోస్ టు ద సిటీ ఫ్రాంచైజీ అట. 10% టు ద కంట్రీ ఫ్రాంచైజీ అట. సో 75% టు ద కంపెనీ. అంటే ఆ యొక్క ఎన్ఎఫ్టీ వాల్యూ ఏదైతుందో ఆ ఎన్ఎఫ్టీ వాల్యూ 25% సో సిటీ ఫ్రాంచైజీ, కంట్రీ ఫ్రాంచైజీ వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో 75% కంపెనీకి వెళ్తది ఆ యొక్క అమౌంటు. తర్వాత కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ అంట. సో ఇది వీళ్ళు మనకొక బ్యాంక్ అకౌంట్, ఒకటి ఆఫ్‌షోర్ బ్యాంక్ అకౌంట్, ఒక కార్డ్ గూడా ఇస్తున్నారని చెప్తున్నారు గదా. సో దానికి ఇయర్‌లీ $99 ఆ యొక్క యాన్యువల్ ఫీ అంట. మరి ఆ బ్యాంక్ అకౌంట్‌కా, కార్డ్‌కా మరి నాకైతే తెలవదు. సో డియర్ ఫ్రెండ్స్, అది మనకైతే దాంట్లో క్లారిటీ లేదు. సో మనకి క్లారిటీ వచ్చినప్పుడు మనం తెలుసుకుందాము. సో ఇయర్‌లీ $99 దానికి కట్టాలంట. సో దానికి మళ్ళీ ప్లస్ ఒక $8.25 పర్ మంత్ చొప్పున మనం పే చేయాలంట. ఓకేనా? మంత్లీ $8.25 మంత్లీ ప్లస్ $9 మంత్ అకౌంట్ ఫీ అంట. సో, మరి ఇదేందో నాకైతే తెలవదండి. మరి ఇది $9 లేపోతే 9 + 9 $18 నాకు తెలవదు. సో, దీంట్లో డిస్ట్రిబ్యూషన్ ఫీజ్ వచ్చేసి మళ్ళీ $4 సిటీ ఫ్రాంచైజీకి, $2 స్టేట్ ఫ్రాంచైజీకి ఇస్తున్నారు. అది కాకుండా 0.5% ఎవ్రీ కార్డ్ స్వైప్ టు ద కంపెనీ. అంటే మీరు కార్డ్ స్వైప్ చేసినప్పుడల్లా 0.5% చార్జెస్ ఏవైతే ఉన్నాయో అది కంపెనీకి వెళ్తదంట. 10% ఆఫ్ ద గోయింగ్ టు స్టేట్ ఫ్రాంచైజీ, 15% ఆఫ్ ద సిటీ ఫ్రాంచైజీ. సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంది ఇక్కడ. బట్ ఎనీవే సో మొత్తానికైతే సమ్ పర్సెంటేజ్ ఇక్కడ గూడా మనకి షేరింగ్ అనేది ఉంటది. సో ఇదంతా గూడా మరి ఆ వీడియోల నుంచి మనం టెక్స్ట్ తీసుకున్నాం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్‌లుంటే ఉండవచ్చు. ఓకే. సో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్‌గా మనకేంది అంటే అప్డేట్స్ ఏంది అనేది మనకి ఒక అవుట్‌లైన్ తెలిస్తే సరిపోతది. సో అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫర్దర్‌గా మనకు వాళ్ళు చాలా డీటెయిల్స్ ఇస్తారు. సో డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇంకా మనము చాలా క్లారిటీతోని తెలుసుకుందాం. రైట్. తర్వాత ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. $699 సిటీ అండ్ స్టేట్ ఫ్రాంచైజ్ అవైలబుల్ వితిన్ ద నెక్స్ట్ 48 అవర్స్. సో అది ఆల్రెడీ నెక్స్ట్ 48 అవర్స్ ఈరోజు మిడ్‌నైట్‌తోని అయిపోతది. సో కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి $699 కట్టనీకి మీరు కడతారని నేను అనుకుంటలేను. ఎందుకంటే సో $10 మెయింటెనెన్స్ ఫీజు కట్టని వాళ్ళు చాలా మందున్నారు.
అర్థమైందా? సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌ల సో, $699 కట్టి, సో, ఫ్రాంచైజ్ తీసుకుంటారని చెప్పి నేను కలలో గూడా అనుకుంటలేను. ఈవెన్ నేను గూడా కట్టలేదు. $699. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కట్టుకోవచ్చు. మీరు కంపెనీతోని మాట్లాడుకోవచ్చు. ఐ డోంట్ కేర్. సో, నాకు ఇబ్బందేం లేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఈ 48 అవర్స్ తర్వాత అంటే ఆఫ్‌కోర్స్ రేపటి నుంచి 4థ్ డిసెంబర్ నుంచి సో, ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే మినిమమ్ $10,000 వాళ్ళు చార్జ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో, పాపులేషన్ ఆఫ్ ద సిటీ, స్టేటు ఆ యొక్క కంట్రీ సైజుని బట్టి సిటీ, స్టేటు దాని సైజుని బట్టి వాళ్ళు ఆ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తామని చెప్పడం జరిగింది. సో, కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ఫ్రాంచైజీ రైట్. సో, డాక్యుమెంటేషన్. సో, ఈ డాక్యుమెంటేషన్ ఏంది అనేది ఇక్కడ చూద్దాము. ఓకే. డాక్యుమెంట్ సమ్మరైజింగ్ ద డీటెయిల్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఓకే. సో, ఫ్రాంచైజీకి సంబంధించిన మీకు డీటెయిల్స్ గావాలంటే మీకు టెలిగ్రామ్ ద్వారా మీకు పంపిస్తామని చెప్పడం జరిగింది. ఆఫ్‌కోర్స్ వాళ్ళు టెలిగ్రామ్‌లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. సో, మన బహుశా నేబో, పిఏనా ఎవరో సంథింగు. సో, దానికి మీరు అడగొచ్చు. అట్లనే ఈ ప్రాజెక్ట్ హాస్ ఆల్రెడీ ఓకే. సో, 37 కంట్రీలు, 50 సిటీసు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకు వాళ్ళని ఈ యొక్క ఈ ఫ్రాంచైజీ మోడల్ అనేది విపరీతంగా ఆకర్షిస్తాందట. ఇవన్నీ ఇంప్లిమెంట్ జరిగినప్పుడు మనము ఆకర్షిస్తాందా లేదా తెలుసుకుందాం. ఓకే. రైట్. తర్వాత నెక్స్ట్ ద ప్రాజెక్ట్ టీమ్ ఈస్ కాన్ఫిడెంట్ గ్రోత్ యాస్ సఫిషియంట్ బిజినెస్ యాక్టివిటీ. నో ఓకే. తర్వాత ఇంకో విషయం ఏందంటే ఆఫ్‌కోర్స్ ఇవన్నీ జరుగుతా ఉంటే కొత్తోళ్ళు జాయిన్ అయితా ఉంటారు గదా! సో, బిజినెస్ సఫిషియంట్ సో, కొత్త మెంబర్స్ వస్తా ఉంటారు. సో, కంపెనీ అనేది ముందుకు పోతది. ఆఫ్‌కోర్స్ మనకి రెఫరల్ కమిషన్ వస్తది. రావాలనే, కావాలనే ఆశిద్దాం. సో, ఎందుకంటే ఈ వేస్ట్ ఫెలో గాడు మనకి 2 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేసిండు. రైట్. ఆ! వెస్ట్ ఫెలో అనేది కంపెనీ సీఈఓను. ఓకే. ఆ! సో, ఇక్కడ తర్వాత ఈ యొక్క ఆహ్, మ స్ మన మీటింగ్ ఎండింగ్‌ల కొంతమంది క్వెషన్స్, ఆన్సర్స్ అడగడం జరిగిందండి. సో, దానికి సంబంధించి నేనిక్కడ ఔట్‌లైన్స్ ఇచ్చిన. ఆఫ్‌కోర్స్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వస్తాయి. సో, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే. సో, పేమెంట్ అండ్ స్టేకింగ్ అప్డేట్స్ ఇక్కడ మనకి వన్ టైమ్ పేమెంట్ ఓకే. సో, 3,333 అని చెప్పుకున్నాం గదా! సో, పర్ డే $3,333 వర్త్ ఫ్యామిలీ టోకెన్స్ మీరు క్లెయిమ్ జేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే వెస్టింగ్ పీరియడ్ అనేది వాళ్ళు తీసేసినామని జెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆహ్, సో, కొంతమంది ఒక 2 ఇయర్స్ కింద సో, ఎప్పుడైతే ఇది మనకి ఎక్స్‌చేంజ్‌ల వాళ్ళు $100కి ఒక 1,00,000, 10,00,000 ఫ్యామిలీ టోకెన్స్ వాళ్ళు పర్చేజ్ జేయడం జరిగింది. సో, అట్లాంటి మెంబర్స్ ఎవరైనా ఉంటే గనక అంటే ఎక్స్‌చేంజ్‌లో కొనుక్కున్న పర్సన్స్ చాలా తక్కువ ప్రైజ్‌ల అంటే అప్పుడు $1కి 1,000 ఫ్యామిలీ టోకెన్స్ పర్చేజ్ చేసినాం గదా! సో, అట్లాంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకి వెస్టింగ్ పీరియడ్ అనేది లేదని చెప్తున్నారు. సో, మనము ఎవ్రీ డే $3,333 వర్త్ ఫ్యామిలీ టోకెన్స్ అమ్ముకోవచ్చు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రొసీజర్ ఎట్లా అనేది మనకు తెలవదు. సో, ఆఫ్‌కోర్స్ వాళ్ళకు టైమ్ టు టైమ్ అనేది వాళ్ళు చెప్తారు. సో, వాళ్ళు ఏదో కార్డ్‌లు ఇస్తా అన్నారు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. సో, దాని ద్వారా మనము క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మనకు ఒక ఆఫ్‌షోర్ బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళు ఇస్తా అని చెప్తున్నారు. సో, ఈ యొక్క ఆఫ్‌షోర్ బ్యాంక్ అకౌంట్ యూరోప్‌లో ఒక చిన్న కంట్రీ ఏదో ఉందట. సో, ఆ కంట్రీ బ్యాంక్ అకౌంట్ మనకి ఇస్తారంట. ఆఫ్‌కోర్స్ దానికి కూడా అమౌంట్ కట్టాలుంటది. కార్డ్‌కి కూడా అమౌంట్ కట్టాలుంటది. కార్డ్‌లో చాలా ఫీజులుంటాయి. బ్యాంక్ అకౌంట్ కూడా చాలా ఫీజులుంటాయి. సో, కాబట్టి ఏది కూడా ఫ్రీ కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. సో, ఎట్లాగో మనము సో, ఈ సిస్టమ్‌లో మన అందరి వాలెట్స్‌ల క్యూబ్ 1ల, 3ల, 4ల చాలా ఫ్యామిలీ టోకెన్స్ ఉన్నాయి గాబట్టి ఆఫ్‌కోర్స్ అవి నిజంగా మనకి క్లెయిమ్ అయితే గనక సో, ఎవ్వరు గూడా ఈ యొక్క ఫీజుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ బీ హ్యాపీ. అది జరగాలని ఆశిద్దాము. సో, ఇది నిజంగా జరిగి నిజంగా మనకు ఆ కార్డ్ ద్వారా డబ్బులు తీసుకుంటే మనందరం గూడా రియల్‌గా మిలియనీర్స్. నేను హార్ట్‌ఫుల్‌గా చెప్తా ఉన్నా. ఇదొక గ్రేట్ అచీవ్‌మెంట్ ఇది. సో, భారతదేశ చరిత్రల సో, ఈ యొక్క ఎవరైతే మెంబర్స్ ఉన్నారో బిగినింగ్‌ల వచ్చి సో, మెయింటెనెన్స్ ఫీస్ కట్టి సో, స్టిల్ యాక్టివ్‌గా ఉండి స్టిల్ ప్రాజెక్ట్ కోసము పాజిటివ్‌గా ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనందరం గూడా హిస్టరీలెక్కుతాం నిజంగా. సో, కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇది నిజంగా చెప్పాలంటే పాజిటివ్ న్యూస్ కావాలనే ఆశిద్దాము. సో, నేను ఎగతాళిగా మాట్లాడట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. రైట్. తర్వాత టోకెన్ స్పెండింగ్ లిమిట్స్. సో, ఇక్కడ మనకి డైలీ లిమిట్ 3,300 అని చెప్పినాం గదా! ఫ్యామిలీ టోకెన్స్ స్పెండింగ్ ఆర్ విత్‌డ్రాల్.
సో ఇక్కడ మనకి డైలీ ఎక్స్‌పెన్సెస్ బర్న్ మెకానిజం అనేది గూడా జరుగుతాయి. అంటే డైలీ ఎక్స్‌పెన్సెస్ బర్న్ మెకానిజం 1.5% ఆన్ ద ట్రాన్సాక్షన్స్ డిఫ్లరేషనరీ డిఫ్లరేషనరీ మెకానిజం అనేది జరుగుతది. అంటే సో ఈ ప్రాసెస్‌లో మనకేమైతాయి అంటే ఫ్యామిలీ టోకెన్స్ అనేది బర్న్ అయితా ఉంటాయి. అంటే ఫ్యామిలీ టోకెన్స్ బర్న్ అయితా ఉంటే ఏమైతది? ద టోకెన్ వాల్యూ అనేది పెరుగుతా ఉంటది. ఓకే. సో, కాబట్టి ఇది చాలా మంచి విషయం. తర్వాత మనకి లాంచ్ కావడానికి 3 డేట్స్ ఇచ్చిర్రు. 19 డిసెంబర్ ఆర్ 24 డిసెంబర్ ఆర్ బిఫోర్ న్యూ ఇయర్ అంటే 31 డిసెంబర్ లోపు అది ఎప్పుడైనా కావచ్చు. సో, ఇట్లా మనకి 3 డేట్స్ ఇచ్చిర్రు. ఆ 3 డేట్‌లలో ఎప్పుడైనా గూడా ఇది లిస్టింగ్ కావడానికి అవకాశం ఉంది. సో, కాబట్టి మనందరం గూడా గట్టిగా ప్రే చేద్దాం. అది లిస్ట్ కావాలే. సో, మనందరం గూడా సో, వాడిచ్చే కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్‌లు పర్చేజ్ చేసుకొని హ్యాపీగా డబ్బులు తీసుకుంటే బావుంటదని దయచేసి మనము ఆశిద్దాం పాజిటివ్‌గా. పాజిటివ్ దృక్పథంతోటి మనం ఆలోచిద్దాం. రైట్? తర్వాత నెక్స్ట్ సో, వర్చువల్ కార్డ్స్ అండ్ మొబైల్ ఇంటిగ్రేషన్. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మనకి వర్చువల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో యాపిల్ పే, గూగుల్ పే సో, ఇట్లాంటి పేమెంట్ సిస్టమ్స్ ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గూడా ఇంటిగ్రేషన్ చేయాలని జెప్పి వాళ్ళు జూస్తున్నారంట. ఏ బ్రాండెడ్ క్రిప్టో ఫ్రెండ్లీ అన్‌ట్రేసబుల్ మొబైల్ ఫోన్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ సౌత్ కొరియా విత్ ఫీచర్స్ లైక్ మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్. అదే ఇంతకుముందు జెప్పినాం గదా! సామ్‌సంగ్ గెలాక్సీ సంథింగ్ ఒక ఏదో మోడల్ అని జెప్పి. సో, ఈ ఫోన్ పర్చేజ్ జేసుకుంటే ఆ ఫోన్‌లో మనకి ఇన్‌బిల్ట్ యాప్స్ వస్తాయంట. సో, అందులో యాపిల్ పే గాని, గూగుల్ పే గాని, మెటామాస్క్ గాని, ట్రస్ట్ వాలెట్ గాని సో, ఇట్లాంటి యాప్స్ ఇన్‌బిల్ట్ చేసుంటాయి. సో, అది అన్‌ట్రేసబుల్, అన్‌హ్యాకబుల్ ఫోన్ అంట. సో, మరి నిజంగా మరి మంచిదే గదా! టాక్స్ లేకుండా మరి మనం డబ్బులు ఎక్కడనైనా ప్రపంచంలో తీసుకోవచ్చు అనుకుంటే ఇంక అంతకంటే మంచి విషయం ఏమున్నది జెప్పండి. ఓకే. అది కావాలని ఆశిద్దాం. సో, డియర్ ఫ్రెండ్స్ బీ పాజిటివ్. తర్వాత నెక్స్ట్ మెంబర్‌షిప్ అండ్ ఎన్ఎఫ్‌టి రెంటల్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ సిగ్నిఫైయింగ్ న్యూ మెంబర్స్ వచ్చేసి ఓకే. సో, ఆహ్, సో, ఆఫ్‌కోర్స్ ఇదంతా గనక నిజంగా ఈవెన్ ఒక స్టెప్ ముందు అది లిస్టింగ్ జరిగిందనుకోండి, కొత్త వాళ్ళని మనం ఎందుకు జాయిన్ జేయము? విపరీతంగా జాయిన్ జేస్తాం గదా! సో, ఒక్క పే ఔట్ ఒక $100 తీసుకున్న, ఒక $1000 తీసుకున్న మన చేతికొచ్చిన తర్వాత సో, ఇందుల సో, మనకి ఏవైతే క్యూబ్ నంబర్ 2 ఉందో చాలా మందికి ఎవ్రీ 30థ్, 31కి అది ఏమైతన్నాయి, అది జీరో అయిపోతన్నాయి. సో, ఆ వోచర్స్ అన్నీ మనం వాడుకొని సో, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు తెలిసిన మెంబర్స్ అందరిని గూడా మనం ఫ్రీగా జాయిన్ జేసి, ఈ యొక్క బిజినెస్ అనేది ఎక్స్‌పాన్షన్ జేద్దాము. సో, నిజంగా మనము కంపెనీని డెవలప్ జేద్దాము. ఓకే. తర్వాత నెక్స్ట్ అదే మనం జెప్పుకున్నాం గదా! సో, క్రిప్టో ఫ్రెండ్లీ మొబైల్ ఫోను సామ్‌సంగ్ సౌత్ కొరియా మొబైల్ ఫోను. సో, అది మనకి ద ఫోన్ విల్ బి ద ఆప్షనల్ నాట్ మ్యాండేటరీ. సో, అది మనకి ఇష్టం ఉన్నోళ్ళు కొనుక్కోవచ్చు. లేదంటే లేదు. ఆఫ్‌కోర్స్ మనకి డబ్బులొస్తే ఎవరు కొనుక్కోరు, అందరూ కొనుక్కుంటారు. సో, కాబట్టి కాపోతే బలవంతం ఏం జేయట్లేదు. మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. లేదంటే మానేయొచ్చు. రైట్? తర్వాత నెక్స్ట్ సో, ఎంకరేజ్‌మెంట్ ఫర్ ద మెంబర్స్ ఆన్ బోర్డ్ అట్‌లీస్ట్ 1 న్యూ మెంబర్. ఓకే. సో, మంత్లీ ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా స్పాన్సర్ జేయాలని జెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కలేంది మనకి ఆ డబ్బులొస్తే 100 మందిని జాయిన్ జేద్దాం. వారానికో 100 మందిని దానికి ఇబ్బందేం లేదు. తర్వాత ఇంటరాక్టివ్ క్వెషన్ అండ్ ఆన్సర్ ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ క్వెషన్స్ అండ్ ఫోకస్ ఆన్ ద ప్రాజెక్ట్ అవాయిడింగ్ ఎంక్వైరీస్, పర్సనల్ ఫండింగ్ సోర్సెస్. ఓకే. ఇది ఇవన్నీ గూడా ఒక డిఫరెంట్ మెంబర్స్ అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్. సో, వాటిని నేను ఈ విధంగా మీకు జెప్తా ఉన్నా. నెక్స్ట్ స్టెప్ ఇన్‌స్ట్రక్షనల్ వీడియో విల్ గైడ్ యూజర్ సెట్టింగ్. ఓకే. సో, ఈ ప్రాసెస్‌లో మనకి అర్థం జేసుకోవడం కోసము సో, చాలా వీడియోస్ డిఫరెంట్, డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో వాళ్ళు తయారు జేస్తారంట. సో, వాళ్ళు యూట్యూబ్‌లో అప్‌లోడ్ జేస్తారు. మనకు ఏమైనా తెలవకపోతే ఆ యొక్క వీడియోస్ చూసి మనము తెలుసుకోవచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ వీసా కార్డ్ యూసేజ్ ఆఫ్‌కోర్స్ మనం జెప్పుకున్నాము. ఆ యొక్క దాంట్లో మనము ఫండ్స్ మనము లోడ్ జేసుకోవచ్చు. దాన్ని రకరకాలుగా యూజ్ జేసుకోవచ్చంట. ఆ వీసా కార్డ్స్‌ని కొన్ని ఎగ్జాంపుల్స్ జెప్పిర్రు మీరు గ్రోసరీ స్టోర్‌లా, గ్యాస్ స్టేషన్స్‌లా మీరు సినిమా హాల్‌లా మీరు ఎక్కడంటే అక్కడ. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎట్లయితే యూజ్ జేసుకుంటున్నారో అట్లనే ఈ యొక్క కార్డ్‌ని గూడా మీరు యూనివర్సల్‌గా మీకు ప్రతి దగ్గర గూడా మీరు దాన్ని యూజ్ జేసుకోవచ్చని జెప్పి చెప్తా ఉన్నారు. తర్వాత టాక్స్ కంప్లెయింట్స్ ఎవరో ఒక ఆయన క్వెషన్ అడిగిండు. ఇది చాలా మంచి క్వెషన్. ఆఫ్‌కోర్స్ ఇది ఈ కార్డ్ యూజ్ జేస్తే మాకు టాక్స్ పడతది గదా! అట్లా ఇట్లా అని జెప్పి అడిగిండు. సో, దానికి ఆన్సర్ ఏందంటే ఇది ఒక యూరోప్‌ల ఒక చిన్న కంట్రీ‌ల ఒక బ్యాంక్ ఉందంట. సో, ఆ బ్యాంక్ మనకి ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ జేస్తుందంట. సో, కాబట్టి మనకి ఒక రకంగా జెప్పాలంటే ఇది ఆఫ్‌షోర్ బ్యాంక్ అకౌంట్ ఇది. సో, డిఫరెంట్ కంట్రీస్‌ల వాళ్ళ యొక్క లోకల్ టాక్స్ అథారిటీస్ గాని, వాళ్ళ లోకల్ గవర్నమెంట్ గాని, సో, మనల్ని ఏం జేయలేదు. సో, వాడేం పీకలేడు గూడా. ఎందుకంటే ఇది మరి బ్యాంక్ ఎక్కడనో ఉంది. మరి ఆ కార్డ్ ఇష్యూ జేసింది. సో, ఇవన్నీ హ్మ్.
మరి ఎట్లా అనేది మరి నాకైతే తెలవదు గానీ ఆ ఆ ఇబ్బందేం లేదని జెప్పి మనకు సీఈఓ చెప్పడం జరిగింది. ఓకే. తర్వాత ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ జేస్తున్నారో యూరోపియన్ బ్యాంక్ అకౌంటు. సో, అది మల్టీ కరెన్సీ అకౌంటు. అది యూఎస్ డాలర్స్, యూరో, గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఏదైతే ఉందో సో, అట్లాంటి కరెన్సీస్‌కి అది సపోర్ట్ జేస్తదంట. సో, కాబట్టి మనకంటే పాపులర్ టాప్ మోస్ట్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్‌ల సో, అట్లాంటి కరెన్సీస్‌కి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సపోర్ట్ జేస్తదంట. సో, చాలా మంచి విషయము. తర్వాత ఎన్ఎఫ్టీస్ ఇంటిగ్రేషన్ తర్వాత యూజర్స్ కెన్ పర్చేస్ ఎన్ఎఫ్టీస్, గోల్డ్ ఎన్ఎఫ్టీస్, తర్వాత ఇంకా రియల్ ఎస్టేట్ ఎన్ఎఫ్టీస్, ఆ ఎన్ఎఫ్టీస్, ఈ ఎన్ఎఫ్టీస్ అని మనకేదో జెప్పిర్రు గదా! సో, ఆ ఎన్ఎఫ్టీస్ అన్నీ గూడా మనకి వస్తాయంట. సో, అవన్నీ గూడా సో, మనకి క్యూబ్ నంబర్ 4 ఉంది గదా! సో, క్యూబ్ నంబర్ 4లో ఉన్న మీ యొక్క అమౌంట్ తోటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఎన్ఎఫ్టీ, గోల్డ్ ఎన్ఎఫ్టీలు కొనుక్కొని 1 ఇయర్ తర్వాత సో, అది మీరు ఫిజికల్ గోల్డ్ గూడా తీసుకోవచ్చు. లేదు అంటే ఆ ఫిజికల్ గోల్డ్ వర్త్‌ని ఈ యొక్క కార్డ్‌లకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీరు దునియాలో ఎక్కడైనా గూడా స్వాప్ చేసుకొని మీరు అందులోకెళ్ళి అమౌంట్ తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇవన్నీ గూడా జస్ట్ ప్రెజెంట్‌గా అయితే మనకు జస్ట్ ఔట్‌లైన్ ఇవి. సో, ఇవన్నీ నిజంగా జరుగుతాయా? జరగాయా? అనేది ఇవన్నీ గూడా మనం జరిగినప్పుడు ఆలోచిద్దాం. ఓకే. జరగాలనే ఆశిద్దాం. జరగాలి 100% జరగాలనే ఆశిద్దాము. అది జరిగితే మనందరం గూడా మిలియనీర్స్. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్, బీ పాజిటివ్. తర్వాత క్యూబ్ అండ్ ఫ్యామిలీ టోకెన్స్. ఓకే. సో, మనకిక్కడ ఆహ్, ఓకే. సో, క్యూబ్ నంబర్ 4 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి లింక్డ్ స్పెండింగ్ అండ్ లిక్విడిటీ మేనేజ్‌మెంట్. ఫ్యామిలీ టోకెన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఫియట్ కరెన్సీస్. అంటే మన యొక్క ఫ్యామిలీ టోకెన్స్ ఈవెన్ రివార్డ్ క్యూబ్ గావచ్చు, క్యూబ్ నంబర్ 4లో ఉన్నటువంటి అదర్ టోకెన్స్ గావచ్చు. సో, వీటిని మనము ఫియట్ కరెన్సీ కింద మార్చుకొని డాలర్స్, యూరోస్, గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ ఏవైతే ఉన్నాయో మనము సెంట్రల్ ఎక్స్‌చేంజ్ ద్వారా, బ్యాంక్ అకౌంట్ ద్వారా, కార్డ్స్ ద్వారా మనము ఆ యొక్క మనీని తీసుకునే అవకాశం ఉంది. ఇది నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ గూడా మళ్ళీ రిపీట్ అయితా ఉన్నాయి. బట్ ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ వాళ్ళు అడిగిర్రు కాబట్టి మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తా ఉన్నా. స్టేకింగ్. సో, క్యూబ్ నంబర్ 3 ఏదైతే ఉందో, సో, అది మనకు స్టేకింగ్ ఉంది గదా! సో, ఆ యొక్క క్యూబ్‌లో ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో, సో, దాని మీద మీకు 4% యాన్యువల్ రివార్డ్స్ అంటే యాన్యువల్ రివార్డ్స్ ఒస్తది. సో, డిస్ట్రిబ్యూటెడ్ అది డైలీ అయితది. 4% డివైడెడ్ బై 365 డేస్. సో, అది అందులో ఎంత ఉంటే దానికి 4% యాడ్ జేసి సో, 365 డేస్ డివైడ్ జేయండి. సో, ఆ యొక్క ఫ్యామిలీ టోకెన్స్ అనేది మీకు క్రెడిట్ అయితా ఉంటది. రైట్? తర్వాత డిసెంట్రలైజేషన్ ఎఫర్ట్స్. Okay, the project ensure accessibility and usability, participant facilitating compliance with the international financial standards. ఓకే. అవన్నీ మనకు అవసరం లేదు. పేమెంట్ ఫర్ ద ఫ్రాంచైజీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. కమ్యూనిటీ అప్రిసియేషన్. ఓకే. షోయింగ్ స్ట్రాంగ్ కమ్యూనిటీ. మనం ఓకే. సో, ఇవన్నీ నిజంగా జరిగితే మనం విపరీతంగా కమ్యూనిటీని డెవలప్ చేద్దాము. ట్రాన్స్‌లేషన్ రిక్వెస్ట్. ఓకే. సో, ఇది మనకి రకరకాల వీడియోస్, రకరకాల లాంగ్వేజ్‌లో వస్తాయని చెప్తున్నారు. సో, ఇది బేసిక్‌గా మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ అండి. ఓకే. సో, ఇవన్నీ గూడా అవర్ ఫ్యామిలీ అప్డేట్స్ ఇవన్నీ ఎప్పుడు 1 డిసెంబర్ 2024 రోజు జరిగినటువంటి గూగుల్ మీటింగ్ ఏదైతే ఉందో అందులో వచ్చినటువంటి అప్డేట్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇది వీడియో గనక మీకు నచ్చితే మీ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క డౌన్‌లైను, అప్‌లైను సో, వాళ్ళకి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. నిజంగా చాలా మంచి అప్డేట్స్ ఇవి. నిజంగా ఇవన్నీ జరగాలని మనం ఆశిద్దాము. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. మీరు తెలుసుకోండి జాగ్రత్తగా. నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పే ఒక విషయం ఏంది అంటే చాలామంది సో, మన ఇండియాల నా టీమ్‌ల ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మెంబర్సు వాళ్ళు మెయింటెనెన్స్ ఫీజు $10 కట్టలేదు. ఒకవేళ నిజంగా ఇవన్నీ చెప్పినయి ఈరోజు మనం అప్డేట్స్ ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నీ గనక జరుగుతే వాళ్ళు జీవితంలో చాలా పెద్ద పొరపాటు చేసినట్టు. ఎవరైతే మెయింటెనెన్స్ ఫీజు $10 కట్టలేదో, ఎవరైతే మధ్యలో వదిలేసిర్రో, ఎవరైతే ఈ కంపెనీ ప్రాజెక్ట్ లేదని అనుకున్నారో, ఎవరైతే ఇది నడవదని వాళ్ళు ఊహించుకున్నారో, సో, వాళ్ళు జీవితాంతం గూడా వాళ్ళు ఏడవడం జరుగుతది. సో, కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ కమ్ అడ్వైస్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్, మై డియర్ ఫ్రెండ్స్ $10 కోసము మీరు జూసుకుంటే జీవితంలో ఒక గ్రేట్ ఆపర్చునిటీ మిస్ అయితారు. సో, కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ సో, దయచేసి మీ యొక్క మెయింటెనెన్స్ ఫీజు $10 కట్టి మీ యొక్క అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఈ ప్రాజెక్టు మీద నమ్మకం లేకపోతే మరి ఇన్ని అప్డేట్స్ వచ్చినాయి గదా! సో, ఈ అప్డేట్స్ అంటే ఇక నా పాయింట్ ఏందంటే, సరే లేట్ అయితే లేట్ కావచ్చు గానీ, సో, ప్రాజెక్ట్ స్టిల్ ఇంకా లైవ్‌లో ఉన్నది. సో, ప్రాజెక్టు చనిపోలేదు. మన సీఈఓ చచ్చిపోలేదు. ప్రాజెక్టు మూతపడలేదు. వాడు డబ్బులు పట్టుకొని పారిపోలేదు.
సో వాడొక్కడు సింగిల్‌గా కొట్లాడుతున్నాడు. సో మనము వాడిని కొద్దిగా మనము నమ్ముదాము. ఓకే. సో చాలామంది ఇంకో మాట ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మూతపడ్డది శ్రీనివాస్ సార్ మాకు చెప్తలేడు అని చెప్పి కొంతమంది అపోహ పడతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము అబద్ధాలు చెప్పడానికి ఏం లేదు. సో నేను ఉన్నమాట చెప్తా ఉన్నా. సో ఆల్రెడీ మనకు అప్డేట్స్ వస్తా ఉన్నాయి. సో సీఈఓ లైవ్‌లో చెప్పిండు. ఆ వీడియో మీరు చూడొచ్చు. ఆయన ఎక్కడికి పోలేదు. చాలామంది కూడా ఆ మీటింగ్‌కి అటెండ్ అయ్యిర్రు. సో ఫ్రాంచైజీ అమౌంట్ కూడా చాలామంది కడుతున్నారు. సో లేట్ అయితంది. నేను 100% ఒప్పుకుంటా. 2 ఇయర్స్ మనకి టైమ్ వేస్ట్ అయింది. అఫ్‌కోర్స్ 2 ఇయర్స్ అంటే నెక్స్ట్ 2025 మార్చ్‌కు, ఏప్రిల్‌కు 2 ఇయర్స్ అయితది. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ 2025 అంటే ఇంకొక 4 మంత్స్ అయితే 2 ఇయర్స్ అయితది. సో కాబట్టి స్టిల్ అయినా గూడా ఇప్పుడు నేను 2 ఇయర్స్ అనే మాట వాడతా ఉన్నా. సో ఎవరు గూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో బీ పాజిటివ్. సో ఇవన్నీ జరిగితే గనక, సో మనకి ఒకటి 2 పే ఔట్‌లొస్తే గనక, సో మన మొత్తం లైఫే సెటిల్ అయితది. ప్రతి ఒక్కరికి చాలా అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ అనేది ఇక్కడ జనరేట్ అయితది. ఆహ్, కాబట్టి మీరు నేను జెప్పేదేందంటే మెయింటెనెన్స్ ఫీజ్ అనేది ఒకవేళ కట్టకపోతే మాత్రం దయచేసి కట్టి, సో మీ యొక్క అకౌంట్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆల్. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.